హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకటేశ్వర మోటార్స్. నేను మీ శివకృష్ణ అంబటి. మీరు ఇస్తున్న సపోర్ట్ కి అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అనమాట. సో ఎవరైతే మన వీడియో చూస్తున్నారో వాళ్ళు కూడా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ అనేది ఆన్లో పెట్టుకోండి. సో ఎందుకంటే మన ఎవ్రీ డే 5 to 6 o'clock మధ్యలో ఒక మంచి కార్తో మేము ముందుకు వస్తాం అనమాట. అది ఒక స్మాల్ కార్ నుంచి ప్రీమియం కార్ దాకా. సో ఈరోజు ఏంటంటే చాలా స్పెషల్ అనమాట. సో ఎందుకంటే నేను ఈ ఫ్రెండ్షిప్ డే సెలబ్రేట్ చేద్దామని చెప్పేసి దాని గురించి ఒక వీడియో తీద్దామని చెప్పేసి చాలాసార్లు అనుకున్నాను. కానీ బాగా డెలివరీస్ ఉండడం తోటి అండ్ ప్లస్ ఏంటంటే వర్క్ ప్రెషర్లో మనం చేయలేకపోయాము. కానీ మంచి ఫ్రెండ్ బర్త్డే ఈ రోజే సడన్లీ తెలిసింది మాకు కూడా ఒక 10 to 15 minutes ముందు. ఎందుకంటే సేమ్ ఇద్దరం ఒకటేసారి బిజినెస్ స్టార్ట్ చేసినాము. సో నేను కార్స్ అమ్మేవాడిని, సో ఎదురుగా అన్న చిన్న బిజినెస్ చేసుకునేవాడు. ఎక్స్ట్రాడినరీ పర్సన్. నేను ఇప్పటివరకు ఎవరు వీడియో చేయలేదు. సో ఏంటంటే హార్డ్ వర్కర్ అండి, చాలా హార్డ్ వర్కర్. నేను చూశాను కదా 5 to 6 years. ఎక్కడంటే అన్న వాళ్ళది మన పిడుగురాళ్ళ దగ్గర అన్న వాళ్ళ చిన్న విలేజ్. సో అక్కడ నుంచి ఇక్కడికి హైదరాబాద్ దగ్గరకు వచ్చి చాలా కష్టపడి అసలు ఇద్దరం ఎట్లా అంటే ఎంత విధంగా మేము కష్టపడే వాళ్ళమంటే సో ఎక్స్ట్రాడినరీ వేగా కష్టపడే వాళ్ళం. ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నాడు. సో ఒక మంచి బిజినెస్ కూడా కొత్తది ఇంకోటి రన్ చేస్తున్నాడు. అది వచ్చేసి ఏంటంటే గెస్ట్ హౌస్ అనమాట. సో ఇక్కడ మన మాదాపూర్ దగ్గర. సో ఎవరికైనా గెస్ట్ హౌస్ కావాలనుకుంటే కూడా ఏంటి గోపి అదే జీకే గెస్ట్ హౌస్, ఒక్కసారి దాని గురించి చెప్పు. జీకే గెస్ట్ హౌస్ అండి, కేబుల్ బ్రిడ్జి పక్కనే ఉంటది. ఎవరికైనా కావాలంటే కావచ్చు. సో జీకే గెస్ట్ హౌస్ అని చెప్పి చిన్న బిజినెస్ స్టార్ట్ చేశాడు. అంటే నేను ఎందుకు ఈ వీడియో చేస్తున్నా అంటే చిన్న స్థాయి నుంచి కూడా ఈరోజు మంచి పొజిషన్కి వచ్చారు. కేవలం హార్డ్ వర్క్, డిసిప్లిన్, స్టాండర్డ్స్ అండ్ మంచి క్యారెక్టర్ ఉండడంతో ఈరోజు మంచి పొజిషన్లో ఉన్నాడు. యాక్చువల్గా ఇల్లు కూడా మా క్యాస్టే ముద్రాజు. సో చాలా సంతోషం. అయినా కూడా ఏంటంటే సార్ చాలా మంది బంధువులని మనము ఇష్టపడి వాళ్ళకి ఎంతో మనం చేసి పెడుతుంటాం. వాళ్ళు మనకి ఏం చేయకపోయినా కానీ వాళ్ళకి మనం ఎంతో చేసి పెడతాం. ఎందుకు ఈ వీడియో ఎందుకు అంత స్పెషల్ చెప్తున్నాను, ఫ్రెండ్షిప్ అనేది ఎంత ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు చూసుకుంటే సో మా ఎంప్లాయీస్ కూడా అందరు ఇక్కడే ఉన్నారు. వీళ్ళందరూ కూడా మా ఫ్రెండ్సే. సో ఎందుకు చెప్తున్నానంటే నా రిలేటివ్స్ ఎవరు కూడా నేను పైకి రావడానికి ఎవ్వరు కూడా వాళ్ళు ఇష్టపడే వాళ్ళు కాదు. నేను ఒక మెట్టు ముందుకెళ్తే 4 మెట్లు వెనక్కి తీసుకొచ్చేటోళ్ళు. కానీ ఆ 4 మెట్లు వెనక్కి వచ్చేటప్పుడు వీళ్ళు వెనక నుండి నన్ను ఇంకొక 5 మెట్లు ముందుకు తోసేవాళ్ళు అనమాట. సో ఫ్రెండ్ అంటే వాడు చాలా గొప్ప వరం అనమాట. సో బంధువుల కంటే కూడా నాకు తెలిసినంత వరకు రిలేటివ్స్ అంటే కూడా ఈ ఫ్రెండ్స్ మా ఎంప్లాయీస్ వీళ్ళు మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకు అది చెప్తున్నానంటే సో ఎవరైతే మీ రిలేటివ్స్ ఉన్నారో ఎప్పుడు కూడా మీ బాగుకోరనండి. అదైతే నేను నాకున్న 25 to 30 years ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. సో ఎప్పుడు కూడా బంధువు అనే పర్సన్ మనం మంచిగా అవుతున్నామో పైకి వెళ్తున్నాం అంటే ఎప్పుడు అతను హ్యాపీగా ఉండడు సార్. ఆయనకి ఎప్పుడు ఎంతసేపు నెగిటివ్ మనం ఎప్పుడు ఖరాబ్ అయిపోతామని చెప్పేసి చూస్తుంటాడు. కానీ ఫ్రెండ్స్ అనే వాళ్ళు ఏంటంటే ఎప్పటికి కూడా ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరు టెస్ట్ చేసి చూసుకోండి. ఏదైనా ప్రాబ్లం ఉంటే మీ రిలేటివ్ ఫోన్ లేపడు, కానీ ఫ్రెండ్స్ మాత్రం 100% మీరు 10 మందిలో ఎవరైనా 2-3 మీకు హెల్ప్ చేస్తారు. ఇది నేను ఓపెన్ గా చెప్తున్నాను. ఫ్రెండ్ అనేవాడు రిలేటివ్స్ కంటే గొప్ప, ఫ్యామిలీ కంటే గొప్ప. ఓపెన్ గా చెప్తున్నా. మన మిస్సెస్ మన పిల్లల కంటే తర్వాత నెక్స్ట్ నేను అంతగా అభిమానించేది ఫ్రెండ్స్దే. సో అందుకని ఒక మంచి ఫ్రెండ్ సో గోపి ముద్రాజ్ సో మంచి ఫ్రెండ్ అనమాట. సో ఇతను జస్ట్ కేవలం ఏంటంటే నా బిజినెస్ దగ్గరే పరిచయం అయ్యిండు. మంచి ఫ్రెండ్. ఎప్పుడు వచ్చినా శివర్ణ ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, ఎప్పుడు ఏ రోజు నెగిటివ్ గా మాట్లాడేటోడు కాదు. మంచి అన్న నువ్వు ఎట్లున్నా, హ్యాపీగా ఉన్నావా, ఏం చేస్తున్నావు, ఎప్పుడు బాగోగులు అంటే పెద్దగా నాకేమి ఏమంటారు ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేయకపోయినా కానీ మాట పరంగా మాత్రం 100 crores మనిషి. సో చాలా సంతోషం అనిపించింది గోపి. సో ఇది ఈసారి ఏంటంటే 35th year సెలబ్రేషన్ చేసుకుంటున్నాడు. సో ఇట్లాంటి బర్త్డేస్ చాలా చేసుకోవాలి అతను 100% బ్లెస్ చేస్తూ. సో ఈరోజు మనం ఈ బర్త్డే చేస్తున్నాము. ఎందుకు చేస్తున్నామంటే మీ రిలేటివ్స్ కంటే, మీ బంధువుల కంటే, మీ ఫ్యామిలీ మెంబర్స్లో మీ ఓన్ సిబ్లింగ్స్ల కంటే ఫ్రెండ్స్ మోస్ట్ ఇంపార్టెంట్ సార్. నేను ఎందుకు చెప్తున్నానంటే నేను ఈరోజు ఈ పొజిషన్కి రావడానికి కూడా నా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు, నా బిజినెస్ ఫ్రెండ్స్ కావచ్చు, లేకపోతే నా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ కావచ్చు, నా ఎడ్యుకేషన్ ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరైనా ఫ్రెండ్సే నన్ను సపోర్ట్ చేసేటోళ్ళు, ఫ్రెండ్సే ముందుకు తీసుకొచ్చేటోళ్ళు. నాకు ఏ ప్రాబ్లం వచ్చినా కానీ ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ మెంబర్స్. ఇక్కడ చూసుకుంటే అక్బర్ నాకు చాలా బెస్ట్ ఫ్రెండ్. ఏ రోజు కూడా అసలు ఎప్పుడైనా ఒకటే క్వశ్చన్ చెప్తాడు, సార్ నేను ఉన్నన్ని రోజులు ఇక్కడే తప్పితే వేరే దగ్గర నాకు సెట్ అవ్వదు, ఇది ఇక్కడే ఖండం అయిపోతాం అనే ఉద్దేశంతో సో మన దగ్గరనే ఉంటాడు. అక్బర్ చాలా మంచి ఫ్రెండ్ నాకు. దాదాపు ఇప్పుడు నాకు తెలిసి ఒక 10 to 15 years అంటే మేము జాబ్ చేసినప్పటి నుంచి మనకు పరిచయము. సో ఈ అబ్బాయి కూడా కొత్తగా న్యూ జాయిన్
సో మన దగ్గర వాషింగ్ అదంతా ఎవ్రీథింగ్ చూసుకుంటున్నారు. రఫీ మామ గురించి అయితే చెప్పనక్కర్లేదు. సో మీ వెనకాల నాకు తెలిసి ఇప్పుడు మేము ఏదైతే 5000 వెహికల్స్ వరకు మేము డెలివరీ చేసామో అందులో 50 to 60% ఏదైతే మీకు రిఫర్బింగ్ చేపిస్తున్నాడో, ఫ్యూయల్ ఓపిస్తున్నాడో, డెంటింగ్ పెయింటింగ్ ప్రాబ్లమ్స్ చేపిస్తున్నాడో, టెఫ్లాన్ అదంతా మొత్తం ఈయననే మొత్తం ఎవ్రీథింగ్ అంతా చూసుకునేది. బ్యాక్ సైడ్ లో జరిగే ప్రతి పని మీకు నా దగ్గర తీసుకున్న చాలా మంది డెలివరీస్ ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో ఈరోజు హ్యాపీగా ఉండడంలో 50 to 60% ఈ రఫీ మామనే. రఫీ మామ ఈజ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. సో చాలా మంచి ఫ్రెండ్ అనమాట. ఎప్పుడు ఏదున్నా కానీ సరే ఇప్పుడు బల్బు పోయినా కానీ బల్బు తీసుకురాగలుగుతాడు. మెకానికల్ గా కానీ అన్ని వర్క్స్ ఎవ్రీథింగ్ అంతా మన అక్బర్ సాయంతో మన రఫీ మామ. అండ్ దాంతోపాటు ఏంటంటే మన రితీష్ భాయ్ వెరీ గుడ్ జెంటిల్మెన్. ఆల్మోస్ట్ ఆల్ మన బ్రదర్ లాగానే ఏది ఉన్నా కానీ చాలా హ్యాపీనెస్ ఎప్పుడైనా కూడా. అండ్ చాలా మంది మన దగ్గర మేనేజర్స్ చేసుకెళ్ళిపోయారు కానీ వీడంటే చాలా స్పెషల్. ఎందుకంటే ఇద్దరు ముగ్గురు నా దగ్గర ఎంత క్లోజ్ ఫ్రెండ్షిప్ ఉన్నా కానీ వాళ్ళకి నేను రిటర్న్ ఫోన్ చేయలేదు. కానీ వీడికి ఒక్కరికి మాత్రం నేను ఎప్పుడైనా వెళ్ళిపోయినా కానీ సార్ తమ్ముడు ఎక్కడున్నావు అనే ఫోన్ చేసేటట్టుగా వీడు బిహేవ్ చేశాడు. చాలా జెంటిల్మెన్, చాలా మంచి పర్సన్. మన ఆఫీస్ కి ఏదైతే మీకు ఆర్సీ ట్రాన్స్ఫర్స్ ప్లస్ ఏదైనా వెహికల్ టెస్ట్ డ్రైవ్స్ ఇవంతా మీకు జనరల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిందంతా వీడే. సో ఇతను మన హరి వాళ్ళ తమ్ముడు. సో హరి ఇప్పుడు ప్రజెంట్ గా వాళ్ళు ఏంటంటే రీసెంట్ గా మ్యారేజ్ చేసుకున్నాడు. వాళ్ళ ఓన్ బ్రదర్ అన్నమాట. ఎక్స్ట్రాడినరీ పర్సన్ అని చెప్పొచ్చు అండి. ఎందుకంటే ఇతను వీళ్ళది గద్వాలు. సో వీళ్ళ నా దగ్గరికి ఏంటంటే ఒక చిన్న జాబ్ గురించి వచ్చి ఇప్పుడు ఆల్మోస్ట్ 5 to 6 years ఇప్పుడు నా దగ్గర చేసుకుంటూ వెళ్ళారు. అంటే ఈ పర్సన్ గురించి ఎందుకు చెప్పాలంటే నేను కఠినమైన ప్రాబ్లమ్స్ నేను రీసెంట్ గా ఒక 4-5 years బ్యాక్ నేను ఇల్లు కట్టినప్పుడు నాకు ఇంటీరియర్ సోల్ మోసం చేయడము ప్లస్ ఓనర్స్ కానీ అక్కడ చాలా నాకు ఇబ్బంది జరిగిందండి. నాకు ఏంటంటే నేను గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చాను కాబట్టి నా పేరెంట్స్ కానీ లేకపోతే నా సిబ్లింగ్స్ కానీ నాకు ఎవరు ఇలా ఇల్లు తీసుకోవడం అనేది నాకు తెలియదు. ప్లస్ నేను కూడా నేర్చుకోలేదు. ఏదో అట్లా ఫ్లూక్ గా కారు కొన్నట్టు ఈజీ అనుకొని నేను ముందుకెళ్తే అందులో నాకు అది ఏంటంటే ఒక సముద్రంలో మునిగినంత ప్రాబ్లం అయిపోయింది. సో ఎప్పుడు మన ఆఫీస్ కలకల్లాడైతే ఆ చిన్న డెసిషన్ నేను అది ఒక చిన్న రాంగ్ డెసిషన్ తీసుకున్న తర్వాత చాలా ఇబ్బంది పడ్డా. అప్పుడు వీళ్ళు ఏంటంటే వీళ్ళ అన్నయ్య ప్లస్ ఏమంటారంటే వీళ్ళిద్దరు కూడా చాలా తక్కువ శాలరీకి నా దగ్గర వర్క్ చేసి ఈరోజు మంచి శాలరీస్ తీసుకుంటున్నారు. ఏమంటావు నందు ఎప్పుడు కోపం ఆడుతుంటానో నా సొంత తమ్ముళ్ళలాగా. సో ఎందుకు చెప్తున్నా అంటే నేను ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వీళ్ళేంటి నన్ను కాపాడింది, వేరే ఎవడు కాపాడలేదు. కుల్ల చెప్తున్న ఈ విషయం నేను నా పేరెంట్స్ కానీ నా రిలేటివ్స్ కానీ లేకపోతే చాలా దగ్గర వాళ్ళు కూడా వాళ్ళు పారిపోయారు. ఎప్పుడు నేను ఫోన్ చేస్తే డబ్బులు అడుగుతానని చెప్పేసి ఇంటెన్షన్ తోటి వాళ్ళు అసలు చాలా వరస్ట్ గా బిహేవ్ చేశారు. కానీ వీళ్ళు ఎవరైతే మిమ్మల్ని చూపిస్తున్నానో వీళ్ళు ఎవరైతే మా ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళు ఎప్పుడు కూడా అన్న నీకేం కాదు, నువ్వు పైకి వస్తావు, మళ్ళీ నువ్వు కిందే దిగినా పైకి వచ్చే విధానం నీకు తెలుసు కాబట్టి 100% నువ్వు పైకి వస్తావు అనే ఉద్దేశంతో మళ్ళీ ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్న 2-3 years ఇబ్బందులు పడ్డా అయినా కూడా ఇప్పుడు మళ్ళీ ఫైనాన్షియల్ గా మళ్ళీ విత్స్టాండ్ అయ్యి ఇప్పుడు మళ్ళీ కార్స్ కూడా అన్ని మంచి సెట్ చేసుకొని బిజినెస్ లో మంచి పొజిషన్కి వచ్చానమాట. సో ఎందుకు ఇట్లా చెప్తున్నానంటే ప్రతి ఒక్క మనిషి ఎఫర్ట్స్ ఉన్నాయన్నమాట. ఈరోజు నేను ఈ పొజిషన్లో ఉండడానికి కూడా చాలా కారణం ఏంటంటే ఇలాంటి మంచి ఫ్రెండ్స్. సో వీళ్ళే లేకపోతే మాత్రం నేను ఇక్కడ నిలబడేవాడిని కాదు. సో ఈరోజు ఏంటంటే చాలా పెద్ద లెంత్ వీడియో కాకుండా నేను ఒక చిన్న విషయం ఏం చెప్తున్నానంటే మీ దగ్గర ఎవరైనా మంచి ఫ్రెండ్స్ ఉంటే మాత్రం ఏదో డబ్బులు అడిగేసి వాళ్ళని ఇబ్బంది పెట్టి అలాంటి కోల్పోకండి. నాకు కూడా చాలా మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. నేను ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాళ్ళు కూడా ఆదుకున్నారు. నేను అది తర్వాత చేద్దాం అనుకున్నా. కానీ ఏంటంటే ఈ పర్సన్ కింది స్థాయి నుంచి ఇప్పుడు ఈ పొజిషన్కి వచ్చాడు కాబట్టి సంతోషంతో ఈ వీడియో చేస్తున్నాను. మీకు కూడా ఎవరైనా మంచి ఫ్రెండ్స్ ఉంటే మాత్రం వాళ్ళని అస్సలు వదులుకోకండి. ఎందుకంటే ఏదో నేను కొన్ని చూస్తుంటాను కదా డబ్బులు చేసేసుకున్న తర్వాత వాళ్ళ ఫోన్ లేపు అస్సలు అలా చేయొద్దు. మీ ఫ్రెండ్ ఎప్పటికైనా నేను కాపాడేవాడు అవుతాడు కానీ నువ్వు నాశనం అయిపోయేవాడు కాదు. సో సేమ్ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు మన అక్బర్ 15 years నుంచి చేస్తున్నాడు, ఆ రఫీ మామ 15 years నుంచి చేస్తుండే, ఈ అబ్బాయి 15 years నుంచి చేస్తుండే. 15 years నుంచి మన దగ్గర చేస్తున్నారంటే వాళ్ళకి ఎంత కమిట్మెంట్ ఉంది. మైండ్ సెట్ లో కమిట్మెంట్, వర్క్ కమిట్మెంట్ వదిలేసి మైండ్ సెట్ లో కమిట్మెంట్. ఎన్ని ఆఫర్స్ వచ్చినా కానీ బయట ఎంతమంది చెప్పినా కానీ సో మన దగ్గరే మన ఆఫీస్ అనుకుని నా వెంటే ఉండి పాపం వాళ్ళు నా వెంబడే ఉన్నారు. 100% వాళ్ళ లైఫ్స్ ఎక్కడ కూడా నేను ఎక్కడ వదలకుండా వాళ్ళని కంటికి రెప్పలాగా వాళ్ళని కాపాడుకుందాం అనుకుంటున్నాను. చిన్న మిస్టేక్ తోటి మధ్యలో చిన్న డిస్టర్బెన్స్ అయినా ఈ రోజు మళ్ళీ నేను విత్స్టాండ్ అయినంటే కేవలం వీళ్ళే అండి. వీళ్ళు నా ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు. అందులో ఒక అతను కృష్ణారెడ్డి, ఇంకొక అతను వచ్చేసి ఏంటంటే శంకర్ అన్న,
ఇంకొకరిన వచ్చేసి ఒంటెద్దు వెంకటేష్, ఇంకొకరిని వచ్చేసి మా మామయ్య కూడా ఇంకొక ఆయన ఉంటారు రమేష్. అట్లా ఒక 10 to 15 మెంబర్స్ నా దగ్గర ఉండి వాళ్ళు చాలా హెల్ప్ చేసి మళ్ళీ నేను విస్టాండ్ అయ్యడానికి చూశాను. అదే రిలేటివ్స్ అయితే మాత్రం ఈ పాటికి నన్ను ముచ్చమటలు పెట్టేటోళ్ళు, తలకాయ నొప్పి, హెడేక్, స్ట్రెస్. సో అందుకే నేను ఏం చెప్తున్నానంటే మీ రిలేటివ్స్ కంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ కంటే ఒక మంచి ఫ్రెండ్, నేను ఎప్పటికైనా కానీ సముద్రంలో పడిపోయినా నేను కాపాడే పర్సన్ మన ఫ్రెండే. సో ఈరోజు మన అందరం కూడా ఏంటంటే గోపికి చలో గోపికి ఎక్ బార్ సెకండ్ ఏదో 35th బర్త్డే. సో ఇట్లాంటి మంచి ఫ్రెండ్స్ మాకు ఎప్పుడు లైఫ్ లాంగ్ ఉండాలని చెప్పేసి సో మీరు కూడా అతన్ని బ్లెస్ చేయండి. మంచి రిసార్ట్, సో చిన్న బిజినెస్ అండి అతను చేసే చిన్న బిజినెస్. కానీ నేను ఆ బిజినెస్ గురించి రెయిన్ కోట్స్ కానీ చిన్న చిన్న మంచి బిజినెస్ చేసేవాడు. కానీ చిన్న బిజినెస్ చేసిన మనసు పెద్దది, చాలా పెద్ద మనసు, చాలా గొప్ప మనసు. సో ఈరోజు మన బర్త్డే చేస్తున్నాము. సో గోపి హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ మామ క్లాప్స్ కూడా. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ గోపి, హ్యాపీ బర్త్డే టు యూ. సో మన సాంప్రదాయం ఫస్ట్ బొట్టు కొంచెం పెట్టుకో. సో గోపికి మీరు విష్ చేయండి. గోపి ఒక్కసారి ఫైర్ వర్క్స్ కూడా చూడు, ఇది వస్తుందా లేదా. సో అక్కడ అది పోయింది. సో నో ప్రాబ్లం. సో అది రావట్లేదు. సో నెక్స్ట్ వచ్చేసి గోపికి చిన్న సన్మానం కూడా చేద్దాం. సో గోపి ఇట్లనే చాలా మంది కస్టమర్స్కి నువ్వు మంచి చేసుకొని మంచి అభివృద్ధిలోకి రావాలనుకొని మనస్ఫూర్తి కోరుతున్నాను. సో గోపికి ఒక చిన్న సన్మానము. సో గోపి చాలా గొప్ప పర్సన్, ఎందుకంటే ఇలాంటి పర్సన్ని మనం గౌరవించాలి. ఎందుకంటే ఆంధ్ర నుంచి ఇక్కడ దాకా వచ్చేసి వాళ్ళు ఎంత కష్టపడి మంచి పొజిషన్ రావడం చాలా సంతోషము. సో ఇలాంటి ఫ్రెండ్స్ నాకు లైఫ్ లాంగ్ ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. సో మన వియర్స్ సందర్భంగా గోపి, సో మీ అందరి తరఫున మా గోపికి 35th బర్త్డే సెలబ్రేషన్స్ చాలా థ్యాంక్స్. సో నేను కూడా కొంచెం కేక్ తింటాను. చాలా బాగుంది మామ కేక్. ఇది కేక్ వచ్చేసి మన స్విస్ క్యాస్ట్లో తెచ్చాము. సో మంచి కేక్ ఇది. సో ఇక్కడ చూసుకోవచ్చు. సో మనం ఎప్పుడు కూడా ఇలాంటి వీడియోస్ ఏది మనం పోస్ట్ చేయలేదు, కానీ కేవలం ఎందుకు ఇలాంటి వీడియో పోస్ట్ చేసినామంటే కేవలం ఏంటంటే మంచి పర్సన్. సో చాలా హార్డ్ వర్క్ చేసిండు, చాలా జెంటిల్మెన్, మంచి ఫ్రెండ్. నైట్ మీరు 10 o'clock ఫోన్ చేస్తే 10 o'clock ఓపెన్ చేస్తాడు. ఎందుకంటే నాకు చిన్న పని, అప్పుడు హౌస్ సెలబ్రేషన్స్ ఉన్నప్పుడు కూడా నైట్ నా కోసం 12 o'clock ఒక పర్సన్ తీసుకొని మన ఇంటి దాకా వచ్చిండు. సో అది ఎప్పటికీ నేను గుర్తుపెట్టుకుంటా. సో ఇలాంటి మంచి కార్స్ గురించి మా ఛానల్ మీరు లైక్ అండ్ ఫాలో చేయండి. అండ్ అస్సలు మర్చిపోకండి, మీకు ఫస్ట్ ఫ్రెండ్స్, తర్వాతే ఫ్యామిలీ రిలేటివ్స్. ఫస్ట్ ఫ్రెండ్స్ అండి, ఓపెన్గా చెప్తున్నాను. మీ ఫ్రెండే నీకు ఎప్పటికైనా నీకు నీ నీడలాగా నీ వెంటే ఉంటాడు. ఫ్రెండ్ ఫస్ట్, రిలేటివ్స్ నెక్స్ట్. ఓకే గోపి. సో మా వ్యూయర్స్ కూడా ఒక్కసారి సో మా ఛానల్ మీరు లైక్ అండ్ ఫాలో చేయండి. సో మళ్ళీ ఒక కొత్త వీడియోతో రేపు మళ్ళీ వస్తాము. థ్యాంక్ యూ సో మచ్.